తెలుగు రాష్ట్రాలలో సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న తోట పంట కొబ్బరి. సాగు విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉన్న ఉత్పాదకతలో మాత్రం మనదే మొదటి స్థానం. అయితే గత కొన్నేళ్లుగా తుఫాన్ల తాకిడితో కొబ్బరి తోటల సాగు కళతప్పుతోంది. దీనికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు తమ వంతు ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. ఈ ఏడాది ఆకుతేలు అనే పురుగు కొబ్బరికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ పురుగు చేసే నష్టం నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అలాగే కోనసీమ జిల్లాల్లో కానీ చాలా ఎక్కువగా ఇంత మధ్యకాలం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ కొబ్బరి తోటను నష్టపరుస్తున్న ముఖ్యమైన పురుగు ఆకుతేలు. దీనికి పేరు రావడానికి వెనక కారణం కూడా తేలు అనేది. ఈ పురుగు మన శరీరం మీద పడిన వెంట్రుకలు మన శరీరానికి తగిలినప్పుడు మనకి చాలా వరకు దురద కలుగజేస్తూ తేలులాగా అంటే ఒక డిస్కంఫర్ట్ని మనకి కలుగజేస్తుంటాయి. ఎక్కువగా దింపు కార్మికులు చెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ ఆకుతేలు ఎప్పుడైతే చెట్ల పత్రహరితాన్ని గోకి తింటుంటుందో అలాంటిది వాళ్ళు ఒళ్ళ మీద పడినప్పుడు కానీ చేతుల మీద పడినప్పుడు కానీ వాళ్ళు చాలా అసౌకర్యం గురై ఆ చెట్లకి దింపు తీయడం కూడా ఆపేస్తారు. ఈ దురద పోవడానికి మనకి కనీసం ఒక 2-3 రోజులు పడుతుంది కాబట్టి దీన్ని ఆకుతేలు అంటాం. ఈ ఆకుతేలులో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇది ఒకసారి తోటల్లోకి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే తోటలో ఉన్న ఆకులతో ఉన్న ఈనెల్ని తినేసి తోటని కళావిహీనం చేసేస్తూ ఇలా కాయలు పిందెలకి ఈ పత్రహరితం లేకపోతే పిందెరాలుడి సమస్య రావడానికి అవకాశం ఉంది. అలాగే కాయలు ఎదగకుండా మట్టలు కూడా జారిపోయి ఈ కొబ్బరికాయలు 3-4 నెలల కాయలు కూడా రాలిపోవడానికి లేకపోతే పరువుల్లోకి వచ్చిన కాయలు కూడా సరిగ్గా ఎదగకుండా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆకుతేలుతో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఇది ఒక్కసారి వచ్చినప్పుడు 1 ఎకరానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని కొబ్బరి తోటలకి వ్యాపిస్తుంది. దీనికి చాలా సులువైన నివారణ పద్ధతులు ఉన్నాయి. ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా, ఎందుకంటే కొబ్బరిని మనం ఎక్కువగా ప్రతిరోజు వాడే పదార్థంగా మనం తీసుకుంటాం, అలాగే గుడి దగ్గర వాటి దగ్గర ఉపయోగించుకుంటే దాని నుంచి తినుబండారాలను కూడా తయారు చేసుకుంటుంటాం. కాబట్టి ఎక్కువగా క్రిమి సంహారకాలు వాడడం అన్నది కొబ్బరిలో మనం చాలా వరకు తగ్గించాం. దాంట్లో ప్రధానంగా మళ్ళీ ఇలాంటి పురుగుల్ని మనం నివారించుకోవాలంటే జీవ నియంత్రణ పద్ధతులను ఎక్కువగా అవలంబిస్తుంటాం. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వాళ్ళు కనిపెట్టిన పెడోబిస్ ఇంబ్రియస్ అనే ఒక మిత్ర పురుగుని మనం అధిక సంఖ్యలో మన ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకి అవసరమైనప్పుడు వీటి యొక్క మిత్ర పురుగుల్ని వాళ్ళకి తక్కువ ఖర్చు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తోటల్లో ఎకరానికి 600 పురుగులు విడుదల చేసుకుంటే మనకి 15 నుంచి 25 రోజుల్లో ఈ మిత్ర పురుగు విడుదల చేసిన తోటల్లో చాలా సమర్థవంతంగా ఆకుతేలి యొక్క పిల్ల పురుగులు నాశనం చేయడం గమనించడం జరిగింది. అలాగే తల్లి పురుగులు మళ్ళీ మన కోశస్థ దశల నుంచి వెలువడి మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ పిల్ల పురుగుల్ని తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి తల్లి పురుగుల నివారణకి దీపపు ఎరలు 200 వాట్ల దీపపు ఎరలు ఎకరానికి 3 చొప్పున 1.5 అడుగు ఎత్తులో కిందన ఒక టబ్బు పెట్టుకుని అందులో నీళ్లు పోసుకుని పెట్టుకుంటే తల్లి పురుగులు రాత్రి 11 నుంచి 1 గంట వరకు ఆ సమయంలో ఎక్కువగా ఆకర్షింపబడి ఆ నీటి తొట్టల్లో పడి చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తల్లి పురుగుల్ని నివారించుకోగలుగుతామో తదుపరి సంతానోత్పత్తి జరగక తోటల్లో ఈ యొక్క పిల్ల పురుగుల యొక్క దశలు క్రమేపీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఎక్కడైతే పిచికారీకి అనుకూలంగా ఉందో, ఎక్కడైతే ఈ యొక్క పురుగు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉందో అలాంటి చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మనం గ్రీన్ లేబుల్ ఇన్సెక్టిసైడ్ క్లోరానిథిప్రోల్ అని ఉంది, కలుపుకొని పిచికారీ చేసుకుంటే చాలా సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు. అలాగే బీటీ మందు అంటే బ్యాసిలస్ థురింజిసిస్ అనే మందు లీటర్కి 1 గ్రాము కలుపుకొని కూడా పిచికారీ చేసుకోగలిగితే చాలా సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు. తోటల్లో ఉందా లేదని గమనించుకోవడానికి ఏంటంటే రైతులు ఒకసారి ఆకుల యొక్క కొసభాగాలు చూస్తే అక్కడ కొరికేసి ఉండడం, ఈయన కట్టు ఇటు ఉండే ఆకు భాగం లేకపోవడం, అలాగే చెట్టుపై నుంచి టీ పొడి లాంటి పదార్థం చెట్టు మొదల్లో కానీ మళ్ళీ లేకపోతే మన తోటల్లో వెళ్తున్నప్పుడు మన మీద పడడం గమనిస్తుంటాం. ఇలాంటి సమయాల్లో రైతులు అశ్రద్ధ చేయకుండా ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటని దగ్గరలో ఉన్న ఆర్బీకే వాళ్ళని సహకరించి వాళ్ళ యొక్క తోటల్లో ఈ ఆకుతేలి యొక్క స్థితిని గమనించి మిత్ర పురుగుల ద్వారా దీపపు ఎరల ద్వారా తక్కువ సమయంలోనే సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.